చేయండి. ఈ ట్రాఫిక్కి మీకు బండి పైన పోయినా దేనిపైన ట్రాఫిక్కి అటు ఇచ్చే రేట్కి అట్లా ఇద్దరు నన్నే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతే మీకు అర్థమైపోతుంది నాలెడ్జ్ వచ్చేసి. నమస్తే, నా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు అనుకుంటున్నా. నా వెల్కమ్ టు యాక్షన్ వ్లాగ్స్. అండ్ మొన్న ఒక వీడియో పెట్టినా అందరికీ అర్థం కాలేదని చెప్పింది. అర్థం కాలేదు ఏం లేదన్నా, అది ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు, కానీ మేబీ అదేనా అసలు ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే నేను కంటిన్యూ చెప్పినా, కాకపోతే మీకు రెంటల్ బుకింగ్ గురించి మేబీ కన్ఫ్యూజ్ అయినట్టు. అక్కడ రెంటల్ బుకింగ్ ఏంటంటే 4 hours తీసుకున్నా, అనవసరంగా తీసుకున్నా అనిపించింది. కాకపోతే బయట అయితే లేదన్న, ఎలా కూడా చూసినారా అసలు ఊబర్లో రేట్లు ఇస్తలేదన్న. అయిపోయింది, ఊబర్లో రేట్ ఇవ్వట్లేదు, ట్రాఫిక్లో మనకు వర్కౌట్ అవ్వట్లేదు. ఏమో ఇక నెక్స్ట్ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మనకి వర్కౌట్ అయితే అవ్వట్లేదు అన్న. పిచ్చగా ఉంది అసలు. నా రేట్లు చూస్తుంటే 12 రూపాయలు లెక్క వస్తున్నాయి, 14 రూపాయలకి చెప్తున్నా. మరి అధ్వానంగా అయిపోయింది, బాగా అనిపిస్తలేదు అసలు. ఊబర్ నడిపోయినా అసలు ఓలా ఉంటే మనకు కొద్దిగా అది సర్చ్ బుకింగ్ నుంచి వచ్చి పికప్ చేసుకుంటున్నాయి, కానీ ఇప్పుడు ఓలా ఆప్షన్ లేదు కాబట్టి అది అవుతుంది. ఇంకా ర్యాపిడో అంటారా, ఇక ర్యాపిడోలో బుకింగ్ చాలా తక్కువ వస్తున్నాయి. నాకు తక్కువ వస్తున్నాయి ఎందుకో ఏమో, చూసాం ఏమవుతుందో అని. కాకపోతే అదే నా రెంటల్ బుకింగ్ గురించి చెప్పినా, మేబీ అక్కడ కొద్దిగా అర్థం కానట్టుంది. రెంటల్ బుక్ 4 hours తీసుకున్నాం, కానీ ఏసీ వేయలేదు దానికి. నాకు కూడా ఏసీ గురించి మాట కూడా ఎత్తలేడు, నేను కూడా వేయలేదు. ఎందుకంటే అది పాయింట్ లాస్ట్లో ఉండే కాబట్టి నేను కూడా వేయలేదు, ఆయన కూడా ఏం మాట ఎత్తలేడు కాబట్టి అయిపోయింది. కాకపోతే నా ఫస్ట్ టైం నేను చూసిన రెంటల్ బుకింగ్లో ఏసీ లేకుండా గమ్మున ఉన్నాయి కస్టమర్ ఆయననే చెప్తున్నా. ఏమనలేడు పాపం, ఏమని కూడా అనలేడు, అసలు ఏం చెప్పలేడు. కూర్చుండు ఆయన పని ఆయన చేసుకొని మామూలుగా ఇక్కడ డ్రాప్ చేసిన ఆయన తినలే కూడా ఇలా జనం వస్తుందని చెప్పాను ఆయన. పాపం ఉంటారు, కొందరు ఫ్రెండ్లీగా ఉంటారు, కొందరు అలాగే ఉంటారు, కొందరు ఇంకా వేరేలాగా ఉంటారు. నాకైతే మంచి రెంటల్ బుకింగ్ కొట్టినా కదా, ఆ కస్టమర్ నాకు బెస్ట్ కస్టమర్ అనిపించాడు. అంటే ఏమనకుండా, అంటే ఏసీ గురించి కాదా, ఏం మాట్లాడే పద్ధతి కూడా ఏదైనా కానీ పీస్ఫుల్గా మైండ్ఫుల్గా అన్నాడు. కాకపోతే మొత్తం ఎక్కిన తర్వాత ఏం మాట్లాడాడు, వస్తుందా అవన్నీ పని అయిపోయిన తర్వాత అప్పుడు ఒక 1/2 hour ముందు అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఇక ఆయన ఎక్కడ ఉంటాడు ఏంది అని మొత్తం విషయాలన్నీ అడిగి చెప్పిండు. ఆయన విషయాలు చెప్పిండు, ఆయన పర్సనల్ కొన్ని విషయాలు చెప్పిండు, మన పర్సనల్ కొన్ని విషయాలు చెప్తున్నా. కొందరు మాట్లాడితే టైం తెలియదు అన్న, వెళ్ళిపోతూనే ఉంటుంది. కొందరు ఉంటారు బాబు టైం ఎప్పుడు పోతుందా అని మనం వెయిట్ చేస్తుంటాం. అది నేను అదే అర్థం కాలేదు, దాని గురించి అన్నారేమో. సరేనా, ఇప్పుడైతే ఇలా అయినా. కాకపోతే చెప్తున్నా కదా, ఊబర్లో రేట్లు రావట్లేదన్నా, బేకార్ అయిపోయింది ఊబర్ అయితే. అది దారుణంగా ఇస్తున్నారు రేట్లు. ఇప్పుడు మామూలు పికప్ ఇప్పుడు చూసి పెడదామంటే 4-5 కిలోమీటర్ల నుంచి పికప్ పోయి వచ్చే లోపల క్యాన్సిలేషన్ చేస్తారు. అది ఒక ప్రాబ్లం ఉంది. ఈవినింగ్ పూట వెళ్దామంటే ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఈ బిజినెస్లో అసలు ఏం లేదన్న ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికైతే లేదు. ఫ్యూచర్లో ఏమో నాకు కానీ ఊపర్లో అయితే రేట్లు ఇస్తాడు. ఫస్ట్ బుకింగ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అన్న, అత్తాపూర్ నుంచి, రాజేంద్ర నగర్ మండలాన్ని ఉంది. అది మన చౌరస్తా పిల్లి నెంబర్ బజాజ్ ఫైనాన్స్ ఉంది ఒకటి, ఫిష్ ఉంటుంది చూసినాం పెద్దగా, అక్కడ నుంచి ఆర్ట్స్ నుంచి వచ్చింది. దిల్సునగర్ తీసుకున్నాను. 19 kilometersకి 38 minutes పట్టింది. 250 rupees ఇచ్చినాను పర్ కిలోమీటర్. ఇంత పడుతున్నట్టు మీరే క్యాలిక్యులేషన్ తీసుకోండి. వేస్ట్ అయిపోతుంది అసలు ఊబర్లో, మరి దండగా అయిపోతుంది. నాకు వస్తున్నాయి అట్లనే, ఇప్పుడు మీకు కూడా వస్తున్నాయి నాకు చెప్పడం, కామెంట్లో అయితే పెట్టండి ప్లీజ్. ఎవరైనా నాకేం అర్థమైతే లేదు. ఊబర్ వాడు కనీసం 15 రూపాయలు కానీ ఇచ్చేటోడు, 15-16 రూపాయలు ఇచ్చేటోడు ఇప్పుడు 14-13 రూపాయలు ఇస్తున్నాడు. మాకు దేని కిందకి ఇస్తున్నాడు నాకు అర్థమైతే లేదు. ఇంకా నేను అదే ఆలోచిస్తున్నా, బండి తీసేద్దామని ఆలోచిస్తున్నా, చూసాం ఏమవుతా అన్నారు నాకు. ఎందుకంటే ఈ ఫీల్డ్ అయిపోయిందన్న, ఇక మామూలుగా ఈ ఫీల్డ్ అయిపోయిందంటే ఇక నడిపేలేము, ఇక కష్టం. ఇట్లానే రేట్లు ఉన్నాయంటే చూసాం. మళ్ళీ దిల్సునగర్ టు డాక్టర్ కాలనీ వచ్చిందన్న, తీసుకున్నాను. 5 kilometers ఉండే 152 rupees టోటల్ రన్నింగ్ అయితే, నా రన్నింగ్ వచ్చి 104 rupees. చూడండి, వాడు 152 rupees వస్తే 48 rupees అతను తీసుకున్నాడు, మిగతా మనకి ఇచ్చిండు. దాన్ని బట్టి అర్థం తీసుకున్నాను ఎంత బుకింగ్కి ఎంత కొడుతున్నాను. ఓకేనా, మళ్ళీ అంత వచ్చేసి కమలానగర్ అంట, అది ఎక్కడ నాకు తెలియదు. అక్కడనే దిల్సునగర్ సైడ్ వెస్ట్ మారేడుపల్లి వచ్చింది. 18 kilometers 46 minutes పట్టింది. 245 టోటల్ రన్నింగ్ అయితే, నా రన్నింగ్ వచ్చి 220 పర్ కిలోమీటర్, 11 rupees 12 rupees. ఓకేనా, మళ్ళీ ఈస్ట్ మారేడుపల్లి టు బోయింపల్లి, ఇది ర్యాపిడ్లో వచ్చింది. 6 kilometers 30 minutes పట్టింది. దాంట్లో కనిపిస్తుంది ఇక్కడ
కిలోమీటర్ 149 రూపీస్ వచ్చింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ర్యాపిడోలో తీసుకున్న కార్వాన్ టు హైటెక్ సిటీ 15 కిలోమీటర్స్ అన్న 45 మినిట్స్ ఎంత పట్టింది, 350 రూపీస్ వచ్చింది. 12 కిలోమీటర్ 20 రూపీస్ అట్లా నియర్ బై అట్లా వచ్చింది అనుకోండి. మళ్ళీ తర్వాత రాయదుర్గం టు హ్యాబిట్స్ వచ్చిందన్న 13 కిలోమీటర్స్కి 38 మినిట్స్ పట్టింది. 250 రూపీస్ టోటల్ అనేది మన కానీ వచ్చి 180 రూపీస్. అసలు దీంట్లో 200 చిల్లర రావాలి, దీంట్లో 180 రూపీస్ ఇస్తున్నాడు. చూపించేటప్పుడు ఏమో 220 230 చూపిస్తాడు. ఇచ్చేటప్పుడు 10 రూపాయలు కట్ చేసుకుంటారు. మన 10 రూపాయలు 20 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నాం మనం అడగలేం, వాళ్ళు చెప్పలేదు. ఇంకేమనంటే సర్వీస్ ట్యాక్స్ అంటారు. మనం సర్వీస్ ట్యాక్స్ ఇస్తే మనకి ఎందుకు, అసలు మనకు కట్ అవుతుంది ఎందుకు, అన్ని సర్వీస్ ట్యాక్లు మన కంపెనీ పడకపోతే మనకెందుకు పడుతుంది? మనకి టూ మచ్ ఇక అర్థం చేసుకుంటారు అన్న దీని నుంచి అయితే ఎక్కువ ఇక. ఓకేనా, మళ్ళీ రెడ్ హిల్స్ టు నంగరాజు కిందన తీసుకున్న 10 కిలోమీటర్లు ఉండే 33 మినిట్స్ పట్టింది. ఇక్కడ 203 రూపీస్ వచ్చింది. ఇది సంగతి. టోటల్ అడిగి అయితే ఇక అంత కాలేదన్న, ఎందుకంటే చెప్తున్నా ఆ రేట్లు చూసి నాకు ప్రాబ్లం అయిపోతుంది అసలు. పోనీ నమా యాత్రనా, నమా యాపా, మన యాపా నాకు అర్థం కాదు. క్యాబ్లది అది ఆన్ చేసి పెట్టిన ఒక్క బుకింగ్ రాలేదన్న దాంట్లో. నమానాలో కూడా మనానా అని నాకైతే కనిపిస్తుంది. నాకేమో మనాలో ఉంది, నమాలో లేదు లాగిన్. ఇది కాకపోతే ఓలా వాడైతే మన ఊబర్ వాడైతే మనతో మస్తు ఆడుకుంటున్నాడు. 12 రూపాయలు 14 రూపాయలు కిలోమీటర్ ఇచ్చి. ఇక పీక్ టైంలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆడు 20 రూపాయలు కిలోమీటర్ ఇచ్చినా ఏం వర్తబులే కాదు చెప్పాలంటే. అయిపోయింది ఇక. నెక్స్ట్ ఇంకా 2-3 ఇయర్స్లో ఇట్లనే 2-3 మంత్స్లో ఇట్లనే ట్రాఫిక్ ఉందంటే, ఇట్లనే రేట్లు ఉన్నాయంటే అంతే. కాకపోతే నేను ఒక వీడియో చూసినా, మన అమ్మ క్యాబ్స్ అనుకుంటా, పాపం వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నా. అట్లా స్ట్రైక్ అందరూ చేస్తే అవుతుంది అన్న. వాళ్ళు ఒక్కళ్ళని ఎక్కడి నుంచి చేయాలి చెప్పు? అందరం కలిసి మెలిసి ఉంటేనే పనులు అవుతాయి. ఎక్కడి నుంచి అయితే చెప్పు? మేము ధర్నాలు ఉంటే కొందరేమో మంచి అర్థం చేసుకుంటారు, అది తప్పనా? మన డ్రైవర్లు బతుకులు మారాలంటే అందరు స్ట్రైక్లో పాల్గొంటేనే అయితే తప్ప ఇంకా కాదు, సొల్యూషన్ లేదు. ఇక దాని గురించి మాట్లాడలేదు. అది ఇది కాదు అంటే ఇంకా మన యాప్ ఏది ఉంది కదా దానన్నా ప్రమోట్ చేయండి. కనీసం వీళ్ళకన్నా ఈ 3 యాప్ల కన్నా చెక్ వస్తాడు. ఇప్పుడు బెంగళూరులో మొత్తం అదే నడుస్తుంది, నమా యాప్. మనం కూడా ప్రమోషన్ చేస్తాం, మన డ్రైవర్లే ప్రమోషన్ చేద్దాం. దాన్ని ఉంటుందన్న ఇక అన్నీ చేసుకోవచ్చు, కానీ మన డ్రైవర్లకి కొందరు అట్లున్నారు. ఇంకా నిజంగా లీజ్ బండ్లు తీసుకున్న వాళ్ళ సంగతి ఏందో నాకు అర్థమవుతలేదు అసలు. పాపం వాళ్ళకి 15 రూపాయలు 10 రూపాయలు కిలోమీటర్సే వాళ్ళు దినంలో ఎంత కొట్టాలని, వాళ్ళు ఎంత కొట్టి వాళ్ళకి 800 వానికేవో 500 ఇంత ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సిఎన్జికి. మన ఇంటికి ఏం తీసుకుంటారో నాకైతే అర్థమవుతలేదు. ఈ రెంటల్ ఎవరైతే తీసుకుంటారో సమ్ ఊబర్ కంపెనీ రెంటల్ బుకింగ్లు పెద్ద టాస్క్ అనుకుంటాం వాళ్ళకైతే. నిజంగా ఎంత మీరు ఎట్లా చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. కానీ దినమంతా కొడుతుండొచ్చు, 24 అవర్స్ కొడుతుండొచ్చు మీరు, లేదంటే 12 అవర్స్ కొట్టినా వర్తబుల్ అవుతలే అన్నారు. ఈ రేట్లకి వర్తబుల్ కనీసం 18 రూపాయలు ఇచ్చి అన్నా వర్తబుల్ అవుతుంది. కానీ మరీ దారుణంగా చేస్తున్నాడు, మరి టూ మచ్ చేస్తున్నాడు. మనమేమో చేస్తూనే ఉన్నాం అట్లా. సరే చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏమవుతుంది అని. ఏదైతే అర్థం చేయలేనా 1500 అయింది అంతే, ఎక్కువ కాలేదు. ఎందుకంటే ఆ రేట్లు చూస్తే చేయబుద్ధి అవుతలే అన్న, అసలు చేయబుద్ధి అవుతలేదు. మళ్ళీ వచ్చినాయి ఎక్కడ మన గచ్చిబౌలి సైడ్ వచ్చినాయి, ఎక్కడ లంగాజా వచ్చినాను. మళ్ళీ అక్కడ నుంచి ట్రాఫిక్ మళ్ళీ అవసరమా? మా పిచ్చి ఎక్కుతుంది. అదేంది ఏమన్నా గమ్మున ఉండే 500 అన్నా ఏదో వచ్చినాయి ఉండొచ్చు, 500-600 అన్న సార్. ఈ రెంటల్ మనకేం పరిశ్రమ ఉండదు కాబట్టి 500 టార్గెట్ అన్నా పెట్టుకోండి అన్నా నడవాలి. ఇక మామూలుగా ఇక ఈఎంఐలు వాళ్ళు తీసుకున్న మాత్రం కంపల్సరీ కుట్టాలనుకో. ఏమైనా చిన్న బండి తీసుకున్నది ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోవచ్చు. కాకపోతే చిన్న బండి ఏంటంటే చిన్న అమౌంట్ కాబట్టి మనకు అంత టెన్షన్ లేదు, ఇక ఈఎంఐ టెన్షన్ లేదు. కాకపోతే ఇంట్లో కన్నా వెళ్ళాలన్నా మరీ టూ మచ్ అయిపోతుంది నాకు. ఇంకేంటంటే నిన్నటి నుంచి చెప్తున్నా లెగ్స్ పెయిన్ అవుతున్నాయి, ఈ మోకాలు నొప్పి అవుతున్నాయి ఆ ట్రాఫిక్ వల్ల. పిచ్చి అయిపోతుంది, ఏమో చేయాలా ఏందా అని అర్థమవుతలేదు. మోకాలు నొప్పి అవుతున్నాయి ట్రాఫిక్ వల్ల. అది చూద్దాం ఏమవుతాయి అనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇదన్నా 1500 అర్థం అంత ఇంకెక్కువ కాలేదు. రేపు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, ప్లీజ్ ఎవరన్నా ఈ దీంట్లో వచ్చే ముందు మాత్రం ఒకటి నేను చెప్తున్నాను, ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఫుల్ ట్రాఫిక్లో ఉంటుంది. ఈ ఓలా ఊబర్ని ర్యాపిడో కానీ ఏర్ని మాత్రం నమ్మి రాకండి. ఈ ట్రాఫిక్కి ఆడిచ్చే రేట్కి ఏం సెట్ అవ్వట్లేదు. ఏదైతే చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అదేదో మీ ఆ అమౌంట్ ఏదేదో వేరే దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, వేరే ఫుడ్ దాంట్లోనే ఏంటంటే ఇన్వెస్ట్ చేయండి, లేదు వేరే బిజినెస్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ ఈ క్యాబ్ బిజినెస్లో మాత్రం ఇప్పుడు ఉన్న వాళ్ళకే
కొద్దిగా అంటే వర్తబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆ రిచ్ రేట్లు కాబట్టి. ఇక చూసుకోండి. నా సజెషన్ అన్న ఏంటంటే ఈ రేట్లు మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అయినా ట్రాఫిక్లో మనకు అయిపోయింది, ఇక్కడ సెట్ అవ్వట్లేదు. ఓకేనా, 10-15 లక్షల బండ్లు తీసుకొచ్చి ఆ ట్రాఫిక్లో పెట్టి నడిపించి అడిచే 12-14 రూపాయలు నాదైతే మినీ. ఇంకా సిడానికి ఎంత వస్తుందో నాకు తెలియదు. సరే, అది చూసి చేసి తీసుకోండి బండ్లు తీసుకునేటప్పుడు. లేదన్నా ఇక మొత్తమే మేము క్యాష్ పెట్టి నార్మల్ సెకండ్ హ్యాండ్ కార్ అనేది తీసుకొని పెట్టుకున్నాము, ఒక 500-600 వచ్చిన చాలనుకునేటప్పుడు మాత్రం వచ్చేయండి. కాకపోతే ఈ ఏరియాలో మాత్రం తిరగండి. సికింద్రాబాద్ అటు సైడ్ ఎస్టార్ తిరగండి, కానీ ఈ మెహందీపట్నం, సాయంత్రపూట మెహందీపట్నము, లక్డీ కబుల్ మాత్రం ఉండకండి. ఓకేనా, బాయ్ అన్న. నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ అన్న సపోర్ట్ చేస్తున్నా కూడా సపోర్ట్ చేయండి. ఏమన్నా ఉంటే మాత్రం చెప్పండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్ రిప్లై కూడా తప్పుగా అనుకోకండి, కంపల్సరీ ఇస్తా. ఇవ్వకపోతే మాత్రం సారీ వాళ్ళందరికీ. సరేనా, కంపల్సరీ టాపిక్ అయితే ఇస్తా. ప్లీజ్ దయచేసి బండ్లు తీసుకునే వాళ్ళు దయచేసి ఒకటికి 10 ఆలోచించి తీసుకోండి. ఒకటి ఇమాజిన్ చేయండి, ఈ ట్రాఫిక్కి మీకు బండి పైన పోయినా దేనిపైన ఈ ట్రాఫిక్కి అటు ఇచ్చే రేట్కి అట్లా ఇద్దరు, నన్నే కాదు ఇంకా 2-3 ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతే మీకు అర్థమైపోతుంది, నాలెడ్జ్ వచ్చేస్తుంది ఏముంది ఏం లేదని. ఓకేనా, ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఎంత ఆమ్దాని వస్తుంది. ఒక్కసారి ఎయిర్పోర్ట్లో ఒక 10-20 కిలోమీటర్లు పోతే పోనీ, దాంట్లో మస్తు డ్రైవర్లు ఉంటారు, దాంట్లో పాజిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు, నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇక మీ మైండ్ ఎట్లా పనిచేస్తుంది దాన్ని బట్టి పోండి. కాకపోతే ఒకటి ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుని, ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంటుంది. ఆ జామ్లో మాత్రం కంపల్సరీ మీకు ఫ్యూల్ అనేది పోతుంది. అది ఆలోచించి చేసుకోండి. ఈ 12 వీళ్ళని నమ్మి మాత్రం తీయకండి. అదేదో కంపెనీలో ఇక తెలిసిన వాళ్ళు ఉంటే కంపెనీలో పెట్టండి, లేదంటే పర్సనల్గా మనం చూసినా కదా అమ్మ క్యాబ్స్ అని, నిజంగా చాలా బెనిఫిట్ అన్నది. నా సిడాన్ బండి కాబట్టి దాంట్లో నేను లాగిన్ లేను, కానీ మినీ బండి కాబట్టి నేను దాంట్లో లాగిన్ అవ్వట్లేదు. నేను వేరేగా మా ఫ్రెండ్ చూపిస్తుంది, నాకు చెప్తున్న బుకింగ్స్ వస్తున్నాయి బెటర్, ఓలా ఊబర్ కన్నా బెటర్. కాకపోతే ఎవరు ఇంతమంది బుకింగ్స్ కూడా అట్లాంటి మన క్యాబ్లందరూ డ్రైవర్లు కలిసి ఒక యాప్ అనేది ఇస్తే బాగుంటుంది. కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ చేయొచ్చు. ట్రై చేస్తే ఏదైనా అయితే చూద్దాం ఏమవుతుంది ఫ్యూచర్. ఓకేనా.